గూగుల్ డేటా సెంటర్కు ఈ నెల 10 నుంచి 15 మధ్య శంకుస్థాపనకు సన్నాహాలు చేస్తున్నట్టు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. జూన్ నెలలో భోగాపురం ఎయిర్పోర్టు అందుబాటులోకి వస్తుందన్నారు. 6 నుంచి 8 పెద్ద ఐటీ కంపెనీలు విశాఖ కేంద్రంగా పనిచేయడానికి సిద్ధమవుతున్నాయని ఆయన ప్రకటించారు. వైసీపీ పాలనలో పెట్టుబడిదారులు భయపడ్డారన్నారు. ప్రస్తుతం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయన్నారు. ఈ ఘనత చంద్రబాబుదేనని ఎమ్మెల్యే గంటా అన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఒక నివేదిక రిలీజ్ చేస్తారు. మరి మన చేసిన నివేదికలో కూడా క్లియర్గా ఉంది, భారతదేశానికి 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వస్తే అందులో 26 రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్కి వెళ్తా ఉన్నాయి. ఏంటి ఎగ్జాక్ట్గా ఏం మ్యాజిక్ జరిగింది? ఈ 20 మంత్స్లో జరిగిన మ్యాజిక్ ఏంటి? గతంలో ఎందుకు ఇండస్ట్రీస్ ఇక్కడ రావాలంటే భయపడి పక్కకి పారిపోయారు, పరిగెత్తిపోయారు. ఒక ఉన్న అమర్ రాజా బ్యాటరీస్ లాంటి ఇండస్ట్రీ కూడా ఇక్కడ మేము పెట్టలేము, మేము వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతామని చెప్పి అక్కడ ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. లూలు లాంటి ఒక మల్టీనేషనల్ కంపెనీ లాంటి వాళ్ళు కూడా మేము ఈ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్లో మేము అడుగు పెట్టాము అని చెప్పి ఎందుకు వాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్ళి వాళ్ళు అక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటా ఉన్నారు. మళ్ళీ ఈరోజు అవన్నీ కూడా పోయి ఈరోజు ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఏ విధంగా ఎందుకు మారింది? ఇక్కడ జరిగిన మార్పు ఏంటంటే ఏమీ లేదు, ఒక సమర్థవంతమైన నాయకత్వం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడింది. ప్రజలు అటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అలాగ అందరూ కూడా ఇచ్చారు. ఒక విజన్, ఆ విజన్కి ఒక యాక్షన్ ప్లాన్, రెండు తోడైతే ఎంత స్పీడ్గా రిజల్ట్ వస్తాయి, అది కొత్తగా మొత్తం ట్రాన్స్ఫార్మ్ అవుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచంలోనే గూగుల్ ఐటీ దిగ్గజం. ఒక మనకు ఏదైనా సమాచారం కావాలన్నా లేకపోతే మనకు ఏదైనా ఒక ఇన్పుట్ తీసుకోవాలన్నా ఏదన్నా మనకి గైడ్ చేసేది గూగుల్. అటువంటి గూగుల్ విశాఖపట్నంకి వచ్చింది. అదర్ దెన్ అమెరికా ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ $15 బిలియన్, 1,30,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఒక్క ఆంధ్రప్రదేశ్లో, దట్టు మన విశాఖపట్నంలో, మన భీమిలీలో. అది త్వరలోనే రేపు 10-15 తారీఖుల్లో దానికి కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అంటే ఒక ఎలా రాగలిగింది? గతంలో ఎందుకు ఈ పరిశ్రమ రాలేదు? మనకి రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిందంటే స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇక గ్రోత్ అనేది ఉత్తరాంధ్ర ఎలా ఉండబోతుందో చూడబోతా ఉన్నాం. గూగులే కాదు, ఒకే రోజు 15 ఐటీ కంపెనీలకి, కాగ్నిజెంట్ కావచ్చు, యాక్సెంచర్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, మెటా కావచ్చు, రిలయన్స్ కావచ్చు, ఇట్లా మొత్తం చెప్పుకుంటా పోతే ఈ డేటా హబ్ ఇక్కడ కాపాతా ఉంది. అంతేకాదు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, మరో పక్క ఈ క్యాపిటల్ సంబంధించిన నిర్మాణ పనులు సర్వేయంగా పూర్తి అవుతా ఉన్నాయి. పోలవరాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో వాళ్ళంతా మొత్తం డ్యామేజ్ చేస్తే మళ్ళీ రెక్టిఫై చేసుకుని మళ్ళీ దాన్ని కూడా గాడిలో పెట్టి చేసుకొస్తా ఉన్నారు.